జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. తటవర్తి వీర రాఘారావు సార్కి, రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. మనము యోగేశ్వర్ల యొక్క సందేశాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు యోగేశ్వర్లైనటువంటి మేడం బ్లావెట్స్కి అనే మేడం గారి యొక్క సందేశం తెలుసుకుందాము. మేడం బ్లావెట్స్కి గారు ఏమి చెప్తున్నారంటే, దైవం భగవంతుడు అంటే భయపడే వారికి జ్ఞాన వికాసం కలగదు అని మనకి ఒక చక్కని సందేశాన్ని అందిస్తున్నారు. మనము ఈ భూమి మీదకి పూర్ణాత్మ మనల్ని తన నుండి అంశాత్మను సృష్టి చేసి మనకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి, నీవు పూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకొని నా స్థాయికి చేరుకొని నీవు తిరిగి సత్యలోకం చేరుకోవాలి అని మనకి చెప్పి ఒక లక్ష్యాన్ని ఏర్పరిచి శరీరాన్ని ఇచ్చి మనల్ని భూమి మీదకి పంపిస్తారు. ఇది మనము నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాము. మరి మనము ఆ జ్ఞానం పూర్ణ జ్ఞానం సంపాదించడానికి భూమి మీదకి వచ్చి కూడా మనం ఈ మాయలో పడి ఈ ప్రాపంచిక విషయాల మీదనే దృష్టి పెడుతున్నాం. మరి మనం ఈ జ్ఞానాన్ని సంపాదించుకోనట్లయితే మనము ఎప్పటికీ దుఃఖంలోనే ఉంటాము. అదే కనుక మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటే, పూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనము తిరిగి సత్యలోకానికి చేరుకోగలుగుతాము. మనకి జన్మ లేని స్థితి కలుగుతుంది. దాన్నే మోక్షమని అంటారు. మేడం బ్లావెట్స్కి గారు కూడా అదే చెప్తున్నారు. దైవము భగవంతుడు అంటే భయం లేని వారికి మాత్రమే జ్ఞాన వికాసం కలుగుతుంది అని చెప్తున్నారు. అసలు భగవంతుడు అంటే భయం ఎందుకు అంటే, మనకి పూర్వకాలం నుండి ఒక ఆచారంగా అలవాటుగా అన్ని మతాల్లో వచ్చేసింది. ఎలా హిందువులైతే దేవస్థానాలకు వెళ్ళడం, అలాగే క్రిస్టియన్లు చర్చికి వెళ్ళడం, ముస్లింలు మసీదుకు వెళ్ళడం, అక్కడకు వెళ్ళి వారి యొక్క కష్టాలను తొలగించమని, వారి యొక్క దుఃఖాలను తొలగించమని, కోరికలు తీర్చమని, ఇంకా చేసిన పాపాలను క్షమించమని కోరుకుంటూ ఉంటారు. అయితే వీటి కోసమే వెళ్తున్నారు తప్పితే జ్ఞానం కావాలి అని మాత్రము ఎవరు వెళ్ళడం లేదు. మనము భగవంతుణ్ణి అంటే దేవుణ్ణి పూజించకపోతే మనకు ఏదో కీడు జరుగుతుంది అని, ఏదో నష్టం కలుగుతుంది అని, దేవుడు మనకి ఏదో కష్టాలు ఇచ్చేస్తాడు అనేసి భయపడుతూ ఉంటారు. దేవుడికి ఏమీ పని లేదనుకుంటున్నారా? దేవుడు ఎందుకు కష్టాలు ఇస్తాడు? ఎందుకు మనకు కీడు చేయాలనుకుంటాడు? మన బిడ్డలకి, మనం కన్న బిడ్డలకి మనం ఏమైనా అపకారం చేయాలి అనుకుంటామా? వారు ఎన్ని తప్పులు చేసినా మనం క్షమిస్తూనే ఉంటాము. 5 సంవత్సరాలలోపు పిల్లవాడు ఒక 5 రూపాయల బిళ్ళ తీశాడు అనుకోండి, వాడు ఎంత శిక్షణ అనుభవించగలడో అంత పనిష్మెంటే ఇస్తాము. అంతేకాని వాడి వయసుకు మించిన శిక్షణ అయితే మనం వేయం కదా. అలాగే భగవంతుడు కూడా మనకు శిక్షలు వేయడం లేదు, శిక్షణ ఇస్తున్నారు. అక్కడ ఆ కష్టం ద్వారా, ఆ దుఃఖం ద్వారా, ఆ సమస్యల ద్వారా మనము వాటిని అనుభవించి వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలనే మనకు అవి వస్తున్నాయి. అవి కూడా భగవంతుడు ఇవ్వడం లేదు. మనము గత జన్మల్లో అంటే పోయిన జన్మే కాదు, మనం ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నాము. అప్పుడు మనం ఎన్నో ఇతరులకు కష్టాలను కలిగించాము, దుఃఖాలను కలిగించాము. అవన్నీ సంచిత కర్మలుగా మనకు పైలోకాల్లో పోగు చేయబడి ఉన్నాయి. రాసులుగా అక్కడ పోగు చేయబడి ఉన్నాయి. ఎలా అంటే, మనం బ్యాంక్ అకౌంట్లో ఎలా అయితే ధనాన్ని సేవ్ చేసుకుంటున్నామో అలాగే మనము చేసిన ఈ పాపకర్మలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. తిరిగి మనము జన్మ తీసుకునేటప్పుడు వాటిని ప్రారబ్ధ కర్మలుగా కొన్నింటికి మాత్రమే తెచ్చుకోగలుగుతున్నాము. ఎందుకంటే ఈ జన్మలో ఇవి నేను ఫేస్ చేయగలను, వీటిని నేను అనుభవించగలను, వీటి ద్వారా నేను పాఠాలు నేర్చుకుంటాను, వీటిని నేను
తగ్గించుకోవాలనుకుంటున్నానో ఆ సంచిత కర్మల్లో నుంచి కొన్ని తగ్గించుకోవాలి అనుకుంటున్నాను, వీటిని నేను అనుభవిస్తాను, ధైర్యంగా ఎదుర్కొంటాను అని మనం వచ్చేటప్పుడు వాటిని ప్రారబ్ధ కర్మలుగా తెచ్చుకొని ఈ కష్టాలు దుఃఖాలు బాధలు అనేవి అనుభవిస్తున్నామే కానీ భగవంతుడు అయితే మనకు ఇచ్చినవి కావు. కాబట్టి మనము భగవంతుడు అంటే వేరే ఎవరో అనుకుని ఆయన ఒక సైకోగా ఒక శాడిస్ట్గా మనం తీసుకోవటం కాదు. ఆయన ఎప్పుడూ మనకి అపకారం చేయడు, మనకు ఉపకారమే చేస్తారు. మనకు పంచభూతాలను ఇచ్చారు, ఎన్నో వనరులను ఇచ్చారు, మనకి సృష్టిలో ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో ఎన్నో అవకాశాలు ఇచ్చి మనకి ఈ భూమి మీదకి పంపించారు. అంతేకాని ఆయన మనకి ఏమీ ఇవ్వకుండా మనల్ని కష్టాలు పెట్టాలి అని అయితే మాత్రం ఈ భూమి మీదకి పంపించలేదు. సృష్టి ధర్మాలు ఉన్నాయి, సృష్టి సిద్ధాంతాలు ఉన్నాయి, అలాగే కర్మ సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుంటే అసలు మనకు కష్టాలు అనేవే రావు, దుఃఖం అనేదే ఉండదు. అలాగే ఎప్పుడైతే మనము ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటామో అప్పుడు మనకు ఆ కష్టాలు కానీ దుఃఖాలు కానీ ఇతరుల నుండి వచ్చాయి అన్నది కూడా కాదు, అది మనకు మనమే తెచ్చుకున్నవి అనేవి తెలుసుకుంటాము. అంతేకాని ఎప్పుడైతే ఇవన్నీ మనకి తెలుస్తాయి అంటే మన జీవితంలోనికి ఒక సద్గురువు ప్రవేశించినప్పుడు తెలుస్తుంది, నాయన నీవు దేహం కాదు, నీవు ఆత్మ అని సద్గురువు మన జీవితంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా చెప్తారు. తర్వాత ధ్యానం నేర్పుతారు. ధ్యానం నేర్పించి తర్వాత నీవు పూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే నీవు తిరిగి సత్యలోకానికి చేరుకోగలవు నాయన, నీవు ఆత్మవు. కాబట్టి ఆత్మారాధన చేయాలి, ఆత్మసేవలు చేయాలి అని మనకు సద్గురువు బోధించటం జరుగుతుంది. అటువంటి వారికి మాత్రమే నేను ఆత్మ అని తెలుస్తుంది. ఈ ఆత్మలు ఉండబట్టి, ఈ ఆత్మ సజీవంగా ఉంటుంది కాబట్టి మరలా మనము జన్మలు తీసుకుంటూ ఉంటాము. అందరికీ తెలుసు ఈ విషయం, తిరిగి మళ్ళా జన్మ తీసుకుంటారు అయినా కూడా ఎవరైనా మరణించినప్పుడు మనం బాధపడుతూనే ఉంటాము. కాబట్టి అటువంటి బాధ నుండి, ఆ దుఃఖం నుండి కూడా మనము బయటపడతాము. మన పనులు ఎప్పుడు పూర్తయిపోతాయో, మనకి ఈ భూమి మీద ఎటువంటి పనులు లేనప్పుడు మనము తిరిగి మనము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోతాము, అంటే పైలోకాలకు వెళతాము. మనం చేసుకున్న కర్మలను బట్టే మనము వెళ్ళే లోకాలు ఉంటాయి. 7 లోకాలు ఉన్నాయి అని తెలుసు. ఆయా లోకాలకు మనం చేసిన కర్మలను బట్టి, మనం సంపాదించుకున్న జ్ఞానాన్ని బట్టి మనము చేరుతాము. కాబట్టి మనము విగ్రహారాధన కాదు చేయవలసింది, సత్యారాధనే అని మన గురువు గారు పత్రిజీ గారు సత్యాన్ని బట్టబయలు చేశారు. ఏ మాత్రము భయపడకుండా కొండ బద్దలు కొట్టినట్టు సత్యాన్ని చెప్పారు. కాబట్టి మనము కూడా విగ్రహారాధన కాదు చేయవలసినది, సత్యారాధన. మరి సత్యారాధన అంటే సత్యమైనది ఏమిటి? యుగాలు గడిచిన, కాలాలు మారిన, ఎప్పుడు ఎల్లప్పుడూ సత్యంగా ఉండేది ఏమిటి అంటే ఆత్మే. ఆ ఆత్మే పరమాత్మ. కాబట్టి మనం సత్యారాధన చేయాలి, అంతేకాని విగ్రహారాధన కాదు. విగ్రహారాధన చేసేది మన యొక్క భయం చేత. ఎక్కడ ఆయన ఆగ్రహానికి గురి అవుతాడో, మనల్ని ఎక్కడ భస్మం చేసేస్తారో, ఎక్కడ నాశనం చేసేస్తారో, ఎటువంటి కీడు తలబెడతారో అన్న భయంతో మనమంతా కూడా విగ్రహారాధన చేస్తున్నాము. కాబట్టి ఆ భయాన్ని ఎవరైతే తొలగించుకుంటారో వారు మాత్రమే జ్ఞానాన్ని సంపాదించుకోగలరు, జ్ఞాన వికాసం వారికి మాత్రమే కలుగుతుంది అనేసి ఇక్కడ మనకి మేడం బ్లావట్స్కీ గారు చెప్పడం జరిగింది. ఇలా ఎందరో చెప్పారండి. కబీర్ గారు చెప్పారు, తులసీదాస్ చెప్పారు, వేమన గారు చెప్పారు, అన్నమయ్య గారు చెప్పారు, రమణ మహర్షి చెప్పారు, రామకృష్ణ పరమహంస చెప్పారు, మన గురువు పత్రిజీ గారు చెప్పారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న యోగులు, యోగీశ్వరులు అందరూ కూడా బోధిస్తున్నది ఈ సత్యాన్నేనండి. కాబట్టి మనం ఈ సత్యాన్ని తెలుసుకునే మార్గాన్ని మనం అన్వేషించాలి, పూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎన్నిసార్లు ఈ భూమి మీదకు వచ్చి ఇవే కష్టాలు, ఇవే బాధలు పడుతూ ఉంటాము.
ఎన్నిసార్లని భార్య భర్త పిల్లలు అనే ఈ సంసారంలోనే ఉంటాము. చదివిన క్లాసే మళ్ళీ చదవాలంటే మనకి ఎంత విసుగు వస్తుందో. మరి ఇలాగే ఎన్ని జన్మలను ఎత్తుతూ ఉంటాము. మరి ఇలా జన్మలు ఎత్తి సమయాన్ని వృధా చేసుకోవడమేనా? జన్మలు తగ్గించుకునే మార్గాన్ని మనం ఆలోచించుకోవద్దా? మరి ఈ జన్మలు తగ్గించుకునే మార్గం ఏమిటంటే ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన మాత్రమేనండి. ఒక్క ధ్యానం చేసినంత మాత్రానే మనకి పూర్ణ జ్ఞానం అనేది అందదు. ఇటువంటి సందేశాలు వినాలి, ఆత్మజ్ఞాన పుస్తకాలు చదవాలి. అప్పుడే మనకి పూర్ణ జ్ఞానం అనేది కలుగుతుంది. అంతేగాని ఇంట్లో కూర్చుని నేను ధ్యానం చేసుకుంటాను అంటే సరిపోదు. ఒక్క శాకాహార ర్యాలీలు చేసినంత మాత్రాన సరిపోదు. పిరమిడ్లు ఒక్కటే కట్టించినంత మాత్రానే, క్లాసులు పెట్టించినంత మాత్రాన, వెళ్ళి అందరికీ పాంప్లెట్లు పంచినంత మాత్రాన కూడా మనకి ఆత్మజ్ఞానం అనేది లభించదు. అవన్నీ తొలి దశల్లో చేసేవి. కానీ మనము చిట్ట చివరకు చేరుకోవాల్సింది మాత్రమే పూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకోవడమే. దానికోసమే మనము ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఇంకా వేమన గారు ఏమి చెప్తున్నారు అంటే, బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేడు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు, తన్ను తా నెరిగిన కొంచెం చూసుకోవాలి. తన్ను తా నెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారు. అంటే దాని తాత్పర్యము, భగవంతుడు వేరే ఇతర క్షేత్రాల్లో ఎక్కడా లేడు. మానవుడు భగవంతుణ్ణి వేరే ఎక్కడో ఎతుకుతున్నారు. అసలు తానెవరో తాను తెలుసుకుంటేనే ఆ భగవంతుడు తానే అని తెలుసుకుంటాడు అని ఇక్కడ వేమన యోగీంద్ర వారు చక్కగా మనకు చెప్పడం జరిగింది. అసలు మనమెవరో మనము తెలుసుకుంటే ఆ పరమాత్మ ఎవరో తెలుస్తుంది. అప్పుడే మనమే భగవంతుడు అనే వాస్తవం మనకి అర్థమవుతుంది. అలాగే ఇంకా ఏమి చెప్తున్నారు అంటే, పూజలు సేయ పండితుడు పూజారి తానాయే పుణ్యవస్తువెన్న భువిని తానే, ఏడ పూజ చేయు నెల దిక్కుల తానే నేనే తాను వేమ అని ఈ పద్యం ద్వారా మనకి వేమన గారు మనకి చెప్తున్నారు. పూజ చేయగా పూజారివే అవుతామేమో కానీ ఎటువంటి ప్రయోజనము కలగదు, అంటే ఎటువంటి ఆత్మజ్ఞానము కలగదు అని చెప్తున్నారు. ఎవరైతే ఈ భూమి మీద పూజ చేస్తూ ఉన్నాడో తానే బ్రహ్మ, అంటే తానే భగవంతుడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే భగవంతుడు ఒక్క చాట ఉన్నాడా? ఒక్క దేవస్థానంలో మాత్రమే ఉన్నాడా? కాదు కదా. అన్ని దిక్కుల అంటే విశ్వమంతా తానై ఉన్నాడు. అటువంటప్పుడు నీవు ఎక్కడని పూజ చేస్తావు? తానే నీవే వాడు అని ఇక్కడ వేమన గారు చెప్తున్నారు. ఎందుకంటే అంతటా తానే అయి ఉన్నాడు. ఆ తానే అయి ఉన్నది కూడా మనమే. అందుకని తానే వాడు, వాడే తాను అని ఇక్కడ మనకి వేమన గారు ఎంతో చక్కగా వివరించడం జరిగింది. దీన్ని బట్టన్నా మనము అర్థం చేసుకోవాలి కదండి, మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాము. ఇలాగే సత్యసాయిబాబా వారు కూడా పుట్టపర్తి సత్యసాయిబాబా వారు కూడా చెప్పారు, నీవు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ట్యూన్లు మార్చి పాటలు భజనలు చేసినా కూడా నీవు ఆత్మజ్ఞానాన్ని పొందలేవు అని వారు కూడా చెప్పారు. అలాగే షిరిడి సాయిబాబా వారు కూడా చెప్పారు, నా పాదాలు కాదు నా పదాలు పట్టుకోండి అని వారు చెప్పారు. ఇంకా మీరు ఒక అడుగు నా వైపు వేస్తే నేను 10 అడుగులు మీ వైపు వేస్తాను అని చెప్పారు. మనమేం చేస్తున్నాము? ఆ ఒక్క అడుగు బాహ్యంలోకి అనుకుంటున్నాము, అంటే బయట గొడవల్లో వెతుకుతున్నాము. ఒక్క అడుగు నా వైపు అని చెప్పారు అంటే అంతరంలోనికి ప్రవేశించండి, అంటే ఆత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందండి అని ఆయన చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో విధాలుగా మనకు చెబుతున్నా కూడా మనము ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాము అంటే ఎంత మూర్ఖంగా, ఎంత అజ్ఞానంగా ఉన్నామో తెలుసుకోవాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరూ కూడా, మనం అందరము కూడా ఎంత ఆధ్యాత్మిక మార్గంలోకి, ఎంత ధ్యాన సాధనలో ఉన్నప్పటికీ కూడా
భగవంతుడు అంటే భయపడుతూనే ఉన్నాము. అలాగే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి కూడా కొందరు పూజలు వదలడం లేదు. నేను కూడా ధ్యాన మార్గంలోకి వచ్చాక కూడా ఎవరో చెప్పారని, నీ ధ్యానంలో ఉన్న మాస్టర్ చెప్పారని, దీపం పెట్టు అన్నారు అని నేను కూడా పెట్టిన రోజులు ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ తటవర్తి వీరరాఘవరావు సార్ గారి సాంగత్యం నాకు లభించిందో, ఆయన ప్రతిరోజు దీపారాధన అంటే విగ్రహారాధన ముఖ్యం కాదు, సత్యారాధన ఆత్మారాధనే ముఖ్యం అని ప్రతిరోజు క్లాసులో అదే వచ్చింది. 15 రోజులు, ఒక నెల రోజులు అదే చెప్తూ వచ్చారు. ఎందుకంటే నేను ఇంకా అదే అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి అని అనుకుని నేను సత్యాన్ని తెలుసుకొని, ఆయన ద్వారా సత్యం అంటే ఏమిటో తెలుసుకొని, మరి ఇంత విని ఇన్ని సంవత్సరాలుగా నేను ధ్యానం చేస్తున్నా ఏమి మార్పు చెందాను అని నాలో నేనే ప్రశ్న వేసుకొని అప్పటి నుంచి విగ్రహారాధన మానేసి, దీపం పెట్టడం మానేసి ఆత్మారాధన మాత్రమే చేస్తున్నాను. అసలు గురువు శ్వాస మీద చేత అనే ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారి మాట కూడా నేను లెక్క చేయలేదు. అంటే నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో ఇప్పుడు తర్వాత చాలా విచారించాను. తర్వాత ఎవరి ద్వారా ఏది అందాలో అదే అందుతుంది కాబట్టి తర్వాత అంటే మాకు అప్పట్లో పత్రిజా గారి యొక్క సాంగత్యం చాలా తక్కువగా ఉండేది. అంత దగ్గరగా మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఆయనతో అంత ఎక్కువగా గడిపిన సందర్భాలు కూడా లేవు. కానీ ఎప్పుడైతే వీరరాఘవరావు సారు యొక్క క్లాసులకు అటెండ్ అవ్వడం మొదలుపెట్టామో, ఆయన వద్దకు అంటే భీమవరం ప్రతి నెల 1, 2, 3 తరగతుల్లో జరుగుతున్న ఆత్మశిక్షణ శిబిరానికి వెళ్తున్నాము. అలాగే ప్రతిరోజు జూమ్లో వారి యొక్క బోధలు వింటున్నాము. అప్పుడు అసలైన ఆత్మజ్ఞానం కలుగుతోంది. అప్పటి నుంచి నేను చాలా వరకు ఆత్మ కోసమే ఉపయోగపడే పనులే చేస్తున్నాను. అంటే ఇలా ఆత్మజ్ఞానం పెంపొందించుకునే సందేశాలు వినడం, వారి యొక్క బోధలు వినడం, అలాగే నాకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు పంచడం, ఆ వీడియోస్ వినడం, అవి యొక్క దానిలోని మెయిన్ పాయింట్స్ రాసుకోవడం, వాటిని మరలా చదువుకోవడం, మన జీవితంలో అప్లై చేసుకోవడం అనేది తెలుసుకుంటూ వచ్చాను. అలానే అన్నీ ఒక్కసారే మారానా అంటే మారాను అని నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ మారుతూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు చెప్పినా అదే చెప్పారు కదండి, నేను కాదు చెప్తున్నది. నేను కూడా వారు చెప్పారు వీరు చెప్పారు అనే చెప్తున్నాను. నేను చెప్తున్నాను అని అనడం లేదు కదా. మరి అందరూ చెప్తున్నప్పుడు మనం కొంచెం కూడా మారకపోతే ఇంకా మనం జన్మ తీసుకుని ఏమిటండి ఉపయోగం? కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానులు కావాలని మేడం బ్లావెట్స్కీ గారు చెప్పినట్టు దైవం అంటే భగవంతుడు అంటే భయపడకూడదు. రాముల వారు, కృష్ణుల వారు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఇలా ఎందరో ఎన్నో కష్టాలు పడిన వారే. మానవ జన్మ తీసుకున్న అందరము కష్టాలు, బాధలు, దుఃఖాలు, సమస్యలతోనే ఉంటాం. మరి వారెవరూ బాధపడలేదు కదా. ఆ దుఃఖాన్ని నుండి ఆ సమస్యల నుంచి అధిగమించి బయటపడిన వారే. రాములు వారు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. మరి మన దుఃఖాలు, మన కష్టాలు ఏమాత్రం? ఆ కష్టాల ముందు చూసుకుంటే మరి కృష్ణవారు జైల్లో జన్మ తీసుకున్నారు. మరి మనము హాయిగా తల్లి పొత్తిళ్ళలో పడుకున్నాము. ఆయన వేరే తల్లి వద్దకు వెళ్ళారు. తల్లి దగ్గర కూడా ఉండలేకపోయారు. మనం చక్కగా మన తల్లిదండ్రుల వద్ద మాత్రమే మనము పెరుగుతున్నాము. చక్కగా ఎన్నో సుఖాలు అనుభవిస్తున్నా, ఎంతసేపు కష్టాలు దుఃఖాలనే చూస్తున్నారు కానీ మనం ఎన్ని సుఖాలు పొందుతున్నాము అనేది మనం ఇక్కడ ఆలోచించడం లేదు. అవన్నీ కూడా పరమాత్మ కృప వల్ల మనకు లభించిన సుఖాలే. కాబట్టి ఎప్పుడు భగవంతుడు అంటే మనము భయపడవలసిన పని లేదు. పూజలు చేయకపోతే, కొబ్బరికాయ కొట్టపోతే, నైవేద్యం పెట్టకపోతే ఏదో కష్టాలు వస్తాయి, ఏదో కీడు జరుగుతుంది అని మనము భయపడవలసిన పని లేదు. ఇది ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో ఈ జ్ఞానాన్ని పంచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. అలాగే నాకు ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్న తటవర్తి వీరరాఘవరావు సారికి, రాజలక్ష్మి మేడం గారికి కూడా నా ఆత్మ ప్రణామములు. థ్యాంక్ యూ అండి.